ఫారెన్ ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ ఇండియాకి వచ్చినప్పుడు హైదరాబాద్ హౌస్ లోనే ఎందుకుంటారు. 4th December 2025 పుతిన్ తన సెక్యూరిటీతో అండ్ తన ఫేవరెట్ కార్ ఆర్మర్ తో ఇండియాలో ల్యాండ్ అయ్యాడు. అయితే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పుతిన్ ని ప్రోటోకాల్ ఫాలో చేయకుండా డైరెక్ట్ గా ఫార్చునర్ కార్ లో హైదరాబాద్ హౌస్ కి తీసుకొని వెళ్లారు. హైదరాబాద్ హౌస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఫారెన్ ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ ఇండియాకి వచ్చినప్పుడు అన్ని హై లెవెల్ డిప్లొమాటిక్ మీటింగ్స్ ఇక్కడనే జరుగుతాయి. చాలా మంది హైదరాబాద్ హౌస్ హైదరాబాద్ లోనే ఉంది అని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఈ హౌస్ ఎగ్జాక్ట్లీ ఢిల్లీ సెంటర్ లో ఉంది. రాష్ట్రపతి భవన్, పార్లమెంట్, పిఎంఓ, ఎంఈఏ ఆఫీసెస్ అన్ని ఈ హౌస్ చుట్టుపక్కలనే ఉన్నాయి. ఈ బిల్డింగ్ లో పబ్లిక్ కి ఎంట్రీ ఉండదు, ఎందుకంటే ఎస్పీజీ, ఐబీ, రా, ఢిల్లీ పోలీస్ ఫుల్ సెక్యూరిటీ కంట్రోల్లో ఉంటుంది. ఈ బిల్డింగ్ ఓన్లీ డిప్లొమసీ కోసమే ఫిక్స్ చేశారు. డిప్లొమసీ అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ దేశాల మధ్య జరిగే రిలేషన్ ని మేనేజ్ చేసే ప్రాసెస్. హైదరాబాద్ హౌస్ హిస్టరీ. మన హైదరాబాద్ రాజాని పరిపాలించిన నిజాం హైదరాబాద్ లో ఎన్నో అద్భుతమైన కట్టడాలు నిర్మించారు. ఇవి అన్ని ఇప్పటికే ఐకానిక్ స్ట్రక్చర్ గా నిలిచాయి. అయితే ఢిల్లీలో కూడా నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించుకున్నారు. అదే ది హైదరాబాద్ హౌస్. దాదాపు 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ బిల్డింగ్ నిజాం ఎంతో ప్రేమతో ఈ బిల్డింగ్ నిర్మించుకున్నాడు. ప్రతిసారి ఢిల్లీకి వెళ్తున్న నిజాం రాజు అక్కడ ఉండడానికి ఈ ప్యాలెస్ ని నిర్మించుకున్నాడు. ఆ రోజుల్లో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఉండే నిజాం రాజు ఈ బిల్డింగ్ 1,20,00,000తో కట్టించారు. 1926 లో 1.2 crores అంటే ఆ రోజుల్లో అన్ఇమాజినబుల్ అమౌంట్. 2025 లో రఫ్లీ ఇది 150 to 160 crores రేంజ్ లో ఉండొచ్చు. అంటే నిజాం రాజు ఎంత లగ్జరియస్ లైఫ్ ని లీడ్ చేశారో అని అర్థం చేసుకోండి. ఈ బిల్డింగ్ బటర్ఫ్లై షేప్ లో డిజైన్ చేశారు. యూరోపియన్ అండ్ మొఘల్ ఆర్కిటెక్చర్ స్టైల్లో కనబడుతుంది. 36 లగ్జరియస్ రూమ్స్ ఉన్న ఈ బిల్డింగ్ లో బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ తో ఫర్నిచర్ మొత్తం లండన్ నుంచి తెచ్చారు. ఏకంగా ఒకేసారి 500 మందికి భోజనం చేయడానికి రాయల్ డైనింగ్ హాల్ కూడా ఉంది. ఈ ఐకానిక్ ప్యాలెస్ ని అడ్విన్ లూటెన్ డిజైన్ చేశారు. ఢిల్లీలో ఉన్న మేజర్ ఐకానిక్ ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్స్ అన్ని అడ్వినే డిజైన్ చేశాడు. అయితే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది 1926 లో, 1928 లో కంప్లీట్ అయ్యింది. 10 సంవత్సరాల తర్వాత నిజాం రాజు ఢిల్లీ వచ్చి ఈ బిల్డింగ్ ని చూసి చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే బిల్డింగ్ డిజైన్ మొత్తం వెస్టర్న్ స్టైల్లో ఉంది అని చాలా ఫీల్ అయ్యారు. ఈ డిజైన్ నిజాం ఎక్స్పెక్టేషన్ కి మ్యాచ్ అవ్వలేదు. అయితే 1954 లో ఈ బిల్డింగ్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళింది. అయితే అప్పటి నుంచి ఈ ప్యాలెస్ ని ఇండియా డిప్లొమసీ కోసమే వాడుతున్నారు. ఇప్పటి వరకు ఈ బిల్డింగ్ ని చాలా మంది విజిట్ చేశారు. అందులో బిల్ క్లింటన్, జార్జ్ బుష్, డొనాల్డ్ ట్రంప్. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కూడా హైదరాబాద్ హౌస్ కి చాలా సార్లే వచ్చారు. ఇండియా రష్యా స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ లో చాలా కీ అగ్రిమెంట్స్ హైదరాబాద్ హౌస్ లోనే సైన్ చేశారు. ఈ ప్యాలెస్ హైదరాబాద్ హౌస్ అని పేరు ఉన్నప్పటికీ హైదరాబాద్ లో లేకపోయినా తెలంగాణ యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెడుతుంది. ఈ బిల్డింగ్ లో జరిగే ప్రతి మీటింగ్ ఇండియా ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది.